హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జిహెచ్ఎంసీ ఇందిరమ్మ ఇల్లు లీస్ట్ టు డబుల్ ఇల్లు ఎందుకు ఇస్తలేరు అంటే, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పూర్తి వివరాలు వీడియోలో ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి. అయితే ఇవి ఏవైతే డబుల్ ఇల్లు ఉన్నాయో, ఈ పంపిణీ చేయాలంటే కలెక్టర్ ద్వారా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అయితే కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తే ఎంఆర్ఓలు అలాగే ఎంపీడీఓలు ఈ పంపిణీ కార్యక్రమం అనేది చేస్తారనమాట. ఈ జిహెచ్ఎంసీలకు సంబంధించి అయితే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు ర్యాండమేషన్ పద్ధతిలో గతంలో లక్కీ డ్రా అయితే తీశారనమాట. ఇప్పుడు కూడా అదే పద్ధతి పాటిస్తారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఏవైతే డబ్బులు ఉన్నాయో ఎన్ని ఖాళీ ఉన్నాయి ఎక్కడెన్ని ఉన్నాయి అనేది పూర్తి వివరాలు అయితే సేకరించారు. మరి సేకరించినప్పటికీ మరి ఎందుకు పంపిణీ చేస్తలేరు అంటే ఆల్రెడీ ఇలా ఎవరికి ఇవ్వాలనేది కూడా వాళ్ళు ఇంకా వెరిఫై అయితే చేస్తున్నమాట. అంటే లిస్ట్ 2లో అత్యంత నిరుపేదలు ఎవరున్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచి సిన్స్ హైదరాబాద్లో జీవిస్తున్నారు, జిహెచ్ఎంసీ పరిధిలో అనేది అలాగే పూర్తి వివరాలతోటి వాళ్ళు లిస్టులు అయితే రెడీ చేస్తున్నారు. అయితే ఫస్ట్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు ఒక పర్మిషన్ అనేది రావాలన్నట. నేను కనుక్కున్న ప్రకారం ఏంటంటే వాళ్ళకు జిహెచ్ఎంసీకి సంబంధించి అయితే డబ్బులను పంపిణీ చేయాలంటే ఫస్ట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు క్లియరెన్స్ అనేది రావాలంటే ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి మీరు పంపిణీ చేయండి అని చెప్పేసి హౌసింగ్ మినిస్టర్ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ లేదంటే హౌసింగ్ సంబంధించి ఎండి విపి గౌతమ్ గారి నుంచి వాళ్ళకు కలెక్టర్ నుంచి ఆదేశాలు రావాలి. కలెక్టర్లకు ఆదేశాలు వచ్చిన తర్వాత ఈ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పేసి మనకైతే రీసెంట్గా సమాచారం అయితే వచ్చింది నిన్న. ఎందుకంటే వీళ్ళు పంపిణీ చేయాలంటే కష్టంగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు పర్మిషన్ అనేది ఇవ్వట్లేదట. మరి వాళ్ళు ఎందుకు ఇస్తలేరు ఏంటి మరి ఎందుకు పోస్ట్‌పోన్ చేస్తున్నారు అనేది వాళ్ళు చూడాలి మనం. త్వరలోనే ఈ లిస్ట్ 2కు సంబంధించి కూడా 72 గజాలతో స్థలంతో కూడిన రూ. 5,00,000 కూడా ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ నిన్న మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. నిన్న ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అయితే జరిగింది. త్వరలోనే మార్చ్ ఆర్థిక బడ్జెట్ తర్వాత ఏప్రిల్‌లో ఎక్కువ సంఖ్యలో ఇండ్లయితే ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరి పేదవాడి కల నెరవేరాలని చెప్పేసి ఆకాంక్షిస్తామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే త్వరలోనే ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వస్తే మాత్రం 100% ఏవైతే 20,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి జిహెచ్ఎంసీ పరిధిలో అవన్నీ పంపిణీ చేస్తారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.